హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో వృషభ రాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఆ దేవత ఎందుకు తిరుగుతుంది, ఆ దేవత వల్ల మీ ఇంట్లో తిరగడం వల్ల మీకు వరించే అదృష్టం ఏంటి మరియు శుభవార్తలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో కష్టాలని అవమానిస్తున్నారు. ఆ కష్టాలన్నీ కూడా పోయే రోజైతే రానే వచ్చిందండి. అదృష్టం కలిసి రావడానికి, మీకు అదృష్టం తీసుకురావడానికి ఆ దేవత పరిమితం పోతుంది. అంటే మీరు నమ్ముతారా? వృషభ రాశి వారి గురించి అయితే మొదట తెలుసుకుందాం. వృషభ రాశి మనసు ఎలా ఉంటుందంటే చాలా మంచి మనసు. అన్ని రకాలైన సుగుణాలు కలిసి ఉంటారు. సరిగ్గా ఏ పనైనా కానీ, వర్క్ అయినా కానీ, ఇంట్లో ఫ్యామిలీ అయినా కానీ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తుంటారు అన్నమాట. ఎదుటి వారిని వల్ల ఎటువంటి కష్టాన్ని నష్టాన్ని వారికి రానివ్వరు. వారి వల్ల మీరు కూడా తెచ్చుకోరన్నమాట. నష్టం కూడా ఎంతటి వారికైనా వీరి వల్ల జరగదు. అంటే నమ్మి తీరాలి అన్నమాట. చేసినట్టయితే ఎవరికైనా సహాయం చేస్తారు తప్ప అన్యాయం మాత్రం ఎవరికి చేయరని కూడా చెప్పనట్టు. ఉన్నతంలోనే సహాయం చేస్తారు, లేకపోతే సైలెంట్గా ఊరుకుంటారు తప్ప వారికి అన్యాయం చేద్దాం, వాళ్ళని పాడు చేద్దాం, వారిని నాశనం చేద్దామని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళ మనసులో పెట్టుకోరు. చాలా స్వచ్ఛమైన మనసు అని చెప్పుకోవాలి. వృషభ రాశి వారికి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు. కోపం కూడా వీరికి చాలా ఎక్కువ. ఎందుకంటే ఎదుటివారు కనుక ఏదైనా వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేస్తే అనుకోండి, ఆ విషయం వీరికి తెలిసింది అనుకోండి, అస్సలు ఇంకా వీరిని ఆపడం బ్రహ్మతరం కూడా కాదు. అంటే నమ్ముతారా? అంత కోప వేషంతో కూడా ఊగిపోతూ ఉంటారు అన్నమాట. ఏదైనా కానీ పక్కనే ఉండి మోసం చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. అలాగని చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పకూడదు. వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువ. ఎంత ప్రేమను చూపించగలరో అంత పగను కూడా చూపించగలుగుతారు అన్నమాట. వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. మిగతా రాశులతో పోల్చుకుంటే కనుక ఈ రాశి వారికి, అంటే వృషభ రాశి వారికి ఓర్పు, సహనం కానీ, పట్టుదల కానీ ఎంతో ఒకటి సాధించాలని తప్ప కానీ చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి పాపం చాలా రకాల కష్టాలను అయితే చూస్తుంటారండి. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కష్టం నుంచి ఎన్నో గుణపాఠాలు కూడా నేర్చుకున్నారు అన్నమాట. ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా తీసుకొని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వచ్చారన్నమాట. వీరి యొక్క మూర్ఖం కానీ, వీరి యొక్క మాట తీరు కానీ ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదుటివారిని ఇట్లే ఆకర్షుకునే మాట తీరు అనేది వీరికి ఒక గొప్ప వరం, లక్షణం అని చెప్పుకోవచ్చు. మీరు రీసెంట్గా అంటే ఇప్పుడున్న ఈ కొత్త సంవత్సరం 2025 సంవత్సరం వచ్చిన తర్వాత కొన్ని ప్రయత్నాల నుంచి, కొన్ని కష్టాల నుంచి, కొన్ని నష్టాల నుంచి, వ్యాపార పరంగా కానీ లేదా వాహనాల పరంగా చూసుకున్నా కానీ, వ్యక్తి ఉద్యోగ పరంగా చూసుకున్నా కానీ కొన్ని నష్టాలే మీరు పొందుంటారు అని చెప్పుకోవచ్చు. ఆ నష్టం అనేది గడప దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటంటే కనుక కేవలం ఆ దేవత అని చెప్పుకోవాలన్నమాట. కొన్ని సందర్భాల్లో అది చిన్న విషయమైనా కానివ్వండి, పెద్ద విషయమైనా కానివ్వండి, కొన్ని అస్సలు సంబంధం లేని విషయాలైనా మీకు వచ్చే కష్టాలు ఇప్పటి వరకు మీకు రాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాటిని గుంటనక్క తిప్పుకుని అంటారు. చూసారా, అటువంటి కష్టాలు పాడాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ దేవత మిమ్మల్ని తప్పించి చేసింది అని చెప్పుకోవాలి అన్నమాట. ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి, కానీ ఆ దేవత మీరు బయటకు వెళ్ళినా, ఇంట్లోకి వెళ్ళినా, ఇటు వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలకుండా పట్టుకొని తిరుగుతుంది. ఇంతకీ ఆ దేవత ఎవరు అని అనుకుంటున్నారా? ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా వృషభ రాశి వారు ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా మీరు కండతరి కూడా పెట్టుకుంటారు. ఎందుకులా చెప్పాల్సి వస్తుందంటే కనుక
ఆ దేవతని మర్చిపోయినందుకు కంటదరి పెట్టుకుంటారు. మీరు మర్చిపోయినా కానీ ఆ దేవత మిమ్మల్ని వదిలి వెళ్లకుండా మీ వెన్నంటే ఉండి మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడినందుకు కంటదరి పెట్టుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే ఆ దేవత మీ కులదేవత. మీ పెద్దవారిని అడిగితే మీకు కులదేవత గురించి చెబుతారు. మీరు తరతరాల వారి గురించి అడిగితే మీ కులదేవత గురించి చెబుతారు. మీ తల్లిదండ్రులు కానీ, మీ నాయనమ్మ కానీ, మీ తాతమ్మ కానీ, లేదా మీ పెద్దవాళ్ళు అనుకున్నా కానీ తరతరాలు బతికి ఉంటే వారి గురించి కానీ అడిగితే మీకు చెబుతారన్నమాట. అలా ఆ యొక్క మీ ఇంట్లో పేరుతో ఉన్న తరతరాలుగా ఆ దేవతను గుడిసెలు కట్టారు, సంబరాలు చేశారు, ఎన్నో పూజలు చేశారు. ఆ దేవత వల్ల మీ పెద్దవారు కష్టాలు పడకుండా ప్రతి సంవత్సరం కూడా దేవతను కొలువు తీర్చుకుంటారు, పండగలు పూజలు చేసుకునేవారు. కానీ ఇప్పుడున్న బిజినెస్ లైఫ్లో అస్సలు ఆ దేవత అనేది ఒకటి ఉంది అనేది కూడా మర్చిపోయారు. అంటే నిజంగా ఇది చాలా అంటే చాలా ఆసక్తికరమైన మాట. ఎందుకంటే ఎప్పటికైనా కానీ మీరు మర్చిపోయినా కానీ నా బిడ్డలు కష్టపడకూడదు, కష్టాలు పాడవకూడదు, నా బిడ్డలు బాధపడకూడదు, నా బిడ్డలకి పట్టిందల్లా బంగారం కావాలి, నా బిడ్డలు నన్ను మర్చిపోయినా కూడా ఒక తల్లి స్థానంలోనే నేను నా బిడ్డల్ని మర్చిపోకుండా నా బిడ్డని వదిలిపోకూడదని చెప్పి ఆ దేవతే మీకు గుర్తు చేయడానికి తానే స్వయంగా కదిలి వచ్చింది. మీకు ఎటువంటి కష్టం రాకుండా చేయడానికి, మీకు ఎటువంటి నష్టం కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవతే మీ ఇంట అడుగు పెట్టింది. నిజంగా వృషభ రాశి వారైతే మాత్రం చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే మీ ఇంటికి మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చిందంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలో చెప్పండి. కానీ ఇప్పుడు మీరు ఆ దేవతను ఎందుకు వదిలేశారో తెలియదు. కానీ కొన్ని కారణాల వల్ల బిజినెస్ లైఫ్, ఉద్యోగాలకు వెళ్ళడం, ఇంకా ఆ యొక్క బిజినెస్ లైఫ్లో ఒక దేవుణ్ణి నమస్కరించుకోవడం అన్న కూడా తీరిక లేని పరిస్థితులు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇతర దేశాల్లో స్థిరపడి ఉన్నారు. ఎంతోమంది అమ్మవారి పేరు కూడా తెలియని వారు చాలామంది ఉన్నారు. కనుక వెంటనే ఫోన్ చేయండి. మీ పెద్దవారికి ఫోన్ చేసి ఆ దేవత ఎవరు అని చెప్పి కనుక్కోండి. ఆ దేవత పాటైనా కానీ, అంటే ఇతర స్టేట్లో స్థిరపడిన వాళ్ళు ఆ దేవత ఫోటోనైనా కొనుక్కోండి. ఇంట్లో ఆ దేవతను పెట్టుకొని పూజించుకోవడం. ఏ పండగ వచ్చినా కానీ, సమయం వచ్చినా కానీ అమ్మవారికి ధూపం వేసి దీపారాధన చేపట్టండి. ఇంకా మీరు ఎంత కష్టపడుతున్నా నష్టపోతున్నారంటే కనుక ఆ దేవతను మీరు వదిలేశారు కాబట్టి ఇప్పటికిప్పుడు మీరు ఆ కష్టాలైతే రానివ్వకుండా మీరు ఏదో ఒక సూచనలు అయితే గుర్తు చేసుకోండి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ దేవతను వదలకం. ఒకవేళ ఆ దేవతను కనుక గుడి లేకపోతే మీ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా తలా కాస్త వేసుకొని గుడి కట్టించుకుంటే ప్రయత్నం చెయ్యండి. ఇలాంటివన్నీ కూడా మీ పెద్దవాళ్ళు చేసిన వాళ్ళే కాబట్టి మీరు అమ్మవారిని కనీసం ఇంట్లో పటం పెట్టుకున్నా కానీ పూజ చేసుకోవడం, నిద్రలేచి మొదలు పడుకునే వరకు అమ్మవారిని పని చేసుకుంటే, ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నా ఆ దేవతను తలుచుకోండి. ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాకుండా అమెరికాలో ఉన్న వారైనా సరే మీరు ఒక ఫోటోనైనా పెట్టుకొని మళ్ళీ చూస్తున్నాను, ఇంకా మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది అనుకుంటూ ఈ ఫోటోలో మీరు పెట్టుకొని పూజ మొదలు పెట్టిన తర్వాత మీ జీవితంలో సమస్యలు ఉంటే సమస్యలు తొలగిపోతాయి. చాలామందికి కూడా మీరు చాలా రుణపడి ఉంటారు. అలాగే వెన్నుంటి తరాల నుండి ఉన్న శాపాలు ఉంటాయి, పెద్దల శాపాలు ఉంటాయి, డబ్బుకు సంబంధించి సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఎవరైతే ఈ అమ్మవారికి పూజ చేయడం మొదలు పెడతారో అప్పటి నుంచి ఈ సమస్యలన్నీ కూడా మీకు మటుమైపోతాయి. కాబట్టి ఆ దేవతని ఎప్పుడు కూడా మా బంగారం అని చెప్పుకోవాలి. ఆ బంగారాన్ని మాత్రం వదులుకోకండి. ఇంట్లో మీరు కులదైవాన్ని మీరు పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది, సంతానపరంగా బాగుంటుంది. ఈ మధ్య మీకు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఆ దేవత మీకు దగ్గరికి వచ్చిందని ఆ దేవతకు మీరు పూజ చేయడం, ధూపాన్ని వెలిగించడం, హారతి ఇవ్వడం జీవితంలో మీకు అదృష్టం అంటే అదృష్టమే పడుతుంది. సిరి సంపదలు పండుతాయి,
పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా? కష్టాలు పడుతున్నారా? భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా? ఏం చెయ్యాలో కూడా అర్థం కాని స్థితిలో బతుకుతున్నారా? అయితే దీనందరికీ కారణం కూడా మీరు ఆ దేవతను పూజించడం. ఇప్పుడు ఒక రకంగా ఈ వీడియో మీ కంట పడిందంటే కనుక నిజంగా మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు. వృషభరాశి వారు ఈ వృషభరాశి వారు ఎవరైతే ఉన్నారో వెంటనే మీరు అమ్మవారికి పూజ చేసుకోవడం మొదలుపెట్టండి. ప్రత్యేకించి పూజ చేసిన వారి అవసరం లేదు. అన్ని దేవత పటాలతో పాటు అమ్మవారికి ఫోటోను కూడా పెట్టుకొని చక్కగా నిత్యం దీపారాధన చేసుకుంటూ అమ్మవారికి దూపాన్ని వేసుకుంటూ సాంబ్రాన్ని వేసుకుంటూ హారతి చేసుకుంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరం పట్ల కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా మీ స్థితి మెరుగుపడుతుంది. ఏం చేయాలనుకున్నా కానీ చక్కగా కలిసి వస్తుంది. అమావాస్య రోజు కుటుంబంలో కలుస్తూ ఉంటారు. మీ తరతరాలు కూడా ఆనందంగా సుఖాలను అనుభవిస్తారు. వృషభరాశి వారు విన్నారు కదా, మీ ఇంట్లో ఎవరు తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారో, మీరు చేయవలసిన పని ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.